నమస్తే తాండవ న్యూస్ కు స్వాగతం. కాకినాడ జిల్లా తుని మండలం ఎస్ అన్నవరం గ్రామంలో గ్రామదేవత శ్రీ నల్లగొండ అమ్మతల్లి ఆలయంలో భక్తి పారవస్యం నెలకొంది. గ్రామస్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారికి సంప్రదాయ సారె సమర్పణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మహిళలు, చిన్నారులు మేళ తాళాల నడమ ఊరేగింపుగా సారె తీసుకొచ్చి సమర్పించగా ఆలయ ప్రాంగణం భక్తి నినాదాలతో మారుమోగింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నివేదికలో. కాకినాడ జిల్లా తుని మండలం ఎస్ అన్నవరం గ్రామ శివారులో మెట్టపై వెలిసిన గ్రామదేవత శ్రీ నల్లగొండ అమ్మతల్లి ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. గ్రామస్తులు సంప్రదాయబద్ధంగా నిర్వహించే సారె సమర్పణ కార్యక్రమం ఈ ఏడాది కూడా అత్యంత వైభవంగా జరిగింది. సాంప్రదాయ వస్త్రధరణలో మహిళలు, చిన్నారులు మేళ తాళాలు, భక్తి గీతాల నడమ అమ్మవారి సారెను ఊరేగింపుగా తీసుకొచ్చి ఆలయానికి చేరుకొని భక్తి శ్రద్ధలతో సమర్పించారు. జై నల్లగొండ అమ్మతల్లి నినాదాలతో ఆలయ ప్రాంగణం మారుమోగగా భక్తులంతా అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం అమ్మవారికి సుందరమైన పుష్పాలంకరణ చేపట్టి వేద మంత్రోచ్చరణ మధ్య అర్చకులు ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహించారు. తుని నియోజకవర్గ ప్రజలందరికీ అమ్మతల్లి ఆశీస్సులు లభించాలని, గ్రామాల్లో సుఖశాంతులు నెలకొనాలని, రైతులకు సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు సస్యశ్యామలంగా పండాలని భక్తులు మనసారా ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, యువత, మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మతల్లిపై తమ భక్తి విశ్వాసాలను చాటుకున్నారు. గ్రామీణ సాంప్రదాయాలకు అద్దం పట్టే ఈ సారె సమర్పణ కార్యక్రమం భక్తి, సంస్కృతి, ఐక్యతకు ప్రతీకగా నిలిచింది. పరిసర గ్రామ ప్రజలందరికీ శ్రీ శ్రీ నల్లగొండమ్మ తల్లి కమిటీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అందరి సహకారంతో గుడి నిర్మాణం పూర్తి చేసుకున్నాం. ఈరోజు ఆషాఢ మాసంలో భాగంగా అమ్మవారికి శాకాంబర అలంకరణ చేసి అమ్మవారు శాకాంబర దేవిగా అందరికీ దర్శనమిస్తున్నారు. ఇక్కడ ఈ గుడి ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి కోరికలు తీర్చే తల్లిగా ప్రసిద్ధి. ఇక్కడ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అమ్మవారిని దర్శించుకుంటే మా కోరికలు తీరేని భక్తులు చెప్తుంటే మాకందరికీ చాలా ఆనందంగా ఉంది. నిలవెలుపుగా భావించే శ్రీ నల్గొండమ్మ తల్లి ఆషాఢ మాసం సారి సందర్భంగా ఈరోజు ఆలయ కమిటీ సభ్యులు మరియు గ్రామస్తుల సహకారంతో అత్యంత వైభవంగా శ్రీ నల్గొండమ్మ తల్లి వారికి ఈ ఆషాఢ మాసం సారి సమర్పించడం జరిగింది. అలాగే ఈరోజు ఇక్కడ మహా అన్నదానం నిర్వహించడం జరుగుతుంది. నల్గొండ తల్లి అమ్మవారు ఇక్కడ వెలిసేపాటికి పూర్వం నుంచి ఉన్నటువంటి అమ్మవారు ఎంతో మహిమగల అమ్మవారుగా చుట్టుపక్కల గ్రామాల్లో అనేక మంది భక్తులు అమ్మవారిని కొలుచుకుని తమ కోరికలు నెరవేర్చుకున్నటువంటి తల్లిగా పేరెన్నికైనటువంటి శ్రీ నల్గొండమ్మ తల్లివారి ఈ 2వ సంవత్సరం ఆషాఢ మాసం సారీ కార్యక్రమానికి ఇచ్చేసేటువంటి భక్తులకు, ముఖ్యంగా మహిళామూర్తులందరికీ కూడా ఈ సందర్భంగా ఉదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎంతో అంగరంగ వైభవంగా గత కొన్ని నెలల క్రితం అమ్మవారి గుడిని మేమంతా కూడా ఎంతో ఆడంబరంగా, ఎంతో ఉత్సాహంగా అమ్మవారి గుడిని పూజ చేసుకుని ఈరోజు అనేక మంది చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలాది భక్తులందరూ ఇక్కడికి వచ్చి అమ్మవారిని నిజస్వరూపంగా ఇక్కడ వెలిసిన అమ్మవారిని తెలుసుకుని అనేక కోరికలు కోరుకుంటూ అలాగే వాళ్ళ కోరికలు నెరవేరాయని చెప్పి మళ్ళీ ప్రత్యక్షంగా ఇక్కడికి వచ్చి చెప్పడం జరుగుతుంది. కావున అందరూ కూడా ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి భక్తులకి, చుట్టుపక్కల గ్రామ ప్రజలకి, అలాగే ఆలయ కమిటీ వారికి అందరికీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కోరికలు తీర్చే కొంగు బంగారం శ్రీ శ్రీ నల్లగొండమ్మ తల్లి అమ్మవారు ఆషాఢ మాస సారె. ఈ ఆషాఢ మాస సారె అన్నది పుట్టింటి వారు వాళ్ళ ఆడపిల్లలకి ఏ రకంగా అయితే సారి పెడతారో ఆ రకంగా ఈ ఆషాఢ మాసంలో ఈ గ్రామం తరపున మా గ్రామ ఆడబడుసు శ్రీ నల్గొండమ్మ తల్లికి, అలాగే నూకలమ్మ తల్లి, కనకదుర్గమ్మ, మరినమ్మ అందరికీ కూడా మా కమిటీ తరపున, మా గ్రామ ప్రజల తరపున కూడా ఈ ఆషాఢం సారి పెట్టడం మహా గొప్ప వరం, మాకు కలిగిన మహాభాగ్యాన్ని కూడా అందరూ తెలియజేస్తున్నాం. అలాగే శ్రీ నల్గొండమ్మ తల్లి వారిని మనస్ఫూర్తిగా కోరుకున్న వారికి, ఒకవేళ మనసులో ఉండి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కానీ, ఒక పెళ్ళిళ్ళు అయ్యవలసిన వాళ్ళకి పెళ్ళిళ్ళు కానీ, అమ్మవారికి 5 సోమవారాలు ఇక్కడ నైవేద్యం పెట్టి పూజ చేసుకుంటే వాళ్ళకి అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా పూర్తవుతాయని మేము తెలియజేస్తున్నాం. ఇలాగే మా ప్రజలు తాండవ న్యూస్. ఫర్ మోర్ అప్డేట్స్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.